రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ఎపిసోడ్ ఒకటి ఉన్నది. ఇగో ఇది చూసిర్రా? ఏంది ఇది? బుల్డోజర్ల రాజ్యమా ఏంది ఇది? ప్రజాపాలన లేకపోతే ప్రజా పీడన? ఒక్కసారి చూడరు. ఇది పాలన పగబడితే సర్కారే కర్కశంగా ఎగబడితే ఆ పగ నీడలో పేదల బ్రతుకు ఎంత దుర్భరంగా మారుతుంది అనడానికి ఈ ఒక్క ఫోటో ఉదాహరణ. హైదరాబాద్కు సంబంధించి ఏది ఆ గూడారాలు వేసుకుంటారు కదా, వాళ్ళ మీద హైడ్రా పేరిట భయంకంపిత వాతావరణాన్ని సృష్టించిన కాంగ్రెస్ సర్కార్ బస్తీలను చిదిమి బడుగుల గుడిసెల్ని కూల్చేసే విధంగా మొత్తానికి ధ్వంసరచన కొనసాగిస్తున్నది. పెద్దలకు సంబంధించిన వాళ్ళ పెద్ద పెద్ద బిల్డింగుల వైపు కన్నెత్తైతే చూస్తలేదు బుల్డోజర్. పేదల నీడ మీద పిడుగులా విరుచుకుపడుతున్నారు. దానిని పూర్తి స్థాయిలో కింద పడి నలిగిపోతున్న పేదల బతుకులు ఎన్నో రకాలుగా కనబడుతున్నాయి. వాళ్ళ దగ్గర కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అన్ని రకాల స్టేలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ పేదల బతుకులు ఎట్లా మారిపోతున్నాయో చూడురి. ఇదే రకంగా పోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులు అందరికీ కూడా ఆస్తులు ఆడ బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ వాళ్ళ ఏ ఒక్క బిల్డింగ్ ఇటుక రాయి కాదు కదా, ఆ సున్నానికి కూడా గాయం కానియకుండా కాపాడుతున్నారు. కానీ ఈ పేదల దాని మీద మొత్తం బుల్డోజర్లు పంపించి ఇట్లా కూల్చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది అని చెప్పడానికి ఇది మరొక రకమైన లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక చూడండి, హైడ్రా వచ్చింది హైదరాబాద్ను ఆగం చేసిందా? హైడ్రా వచ్చి హైదరాబాద్ను నిలబెట్టిందంటే హైడ్రా వచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జీవితాలను అయితే ఆగం చేసింది. వాళ్ళ బ్రతుకులలో చీకటి నింపింది అని చెప్పడానికి ఒక వాస్తవం, సజీవమైన సాక్ష్యమే ఈ ఫోటో. ఎందుకు అంటే ఇక బుల్డోజర్ కింద మహిళ ఉన్నది. ఇక చూడరు, వాళ్ళ దగ్గర రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన స్టే ఆర్డర్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కూల్చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇక మీరే ఆలోచించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది.